కాకినాడ నగరంలో కీలకమైన సంజయ్ నగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో రోడ్డుకు ఈనాడు మీతోడుతో మోక్షం కలిగింది. 2014-19లో టీడీపీ హయాంలో స్మార్ట్ సిటీ నిధుల నుంచి 90 కోట్లు వెచ్చించి సర్పవరం కూడలి నుంచి జగన్నాథపురం వంతెన వరకు ఇన్నర్ రింగ్ రోడ్డుగా అభివృద్ధి చేశారు. 9 కిలోమీటర్ల మేర 2 వరుసల రోడ్డు నిర్మించారు. సంజయ్ నగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో 700 మీటర్ల మేర పేరుకుపోయిన చెత్తను తరలించి సీసీ రోడ్డు నిర్మాణానికి అనువుగా సిద్ధం చేశారు. పనులు మొదలయ్యే సమయానికి వైసీపీ అధికారంలోకి రావడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులపై ఈటీవీ ఈనాడు పలుమార్లు కథనాలు ఇచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఎట్టకేలకు పనుల్లో కదలిక వచ్చింది. 4 కోట్ల వ్యయంతో ఎమ్మెల్యే కొండబాబు రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. వీలైనంత త్వరగా రోడ్డు పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు 2014-19లో ఇది ఒక మంచి రోడ్డు చేయాలని చెప్పి స్మార్ట్ సిటీలో పెట్టించి రోడ్ వేసాం. మా టైంలో ఆ రోజు ఇక్కడ వరకు డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల కొంచెం చెత్త క్లియర్ చేయాలి. క్లియర్ చేసే సమయంలో ఎలక్షన్స్ వచ్చినాయి. 700 మీటర్లు ఉండిపోయింది, వేయలేపాం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అండి 5 సంవత్సరాల్లో ఆ రోడ్డు పూర్తి చేయలేపారండి. ఇది చాలా ప్రధానమైన రోడ్డు అండి. సర్పారం జంక్షన్ నుంచి గోరగుంట మీద పల్లవరాజు నగర్ మీదుగా సంజీవ్ నగర్ మీదుగా ఈ రోడ్డు పాత పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇలాగా రైట్కి తిరుగుతానండి. జానాపురం వంతెన మీదకి వెళ్ళి విజయవాడ వెళ్ళిపోతాం, అమలాపురం వెళ్ళిపోతాం, అటు సైడ్ వెళ్ళిపోతాం. అదేవిధంగా పోర్టుకి వెళ్ళిపోతాయి వెహికల్స్ అన్ని కూడా. దగ్గర 3,000 సంబంధించి 3,000 వెహికల్స్ ఉంటాయి లారీలు ఇక్కడ. సుమారు 3,000 వెహికల్స్ లారీలు. ఆ లారీలు కూడా రోడ్ లేక ఇబ్బంది పడుతూ ఇరుకుల్లోంచి వెళ్తున్నారండి. ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ రోడ్డు 5 సంవత్సరాల్లో వేయమని చెప్పి ఎన్నోసార్లు చెప్పామండి, వేయలేపారు. మీ ఈటీవీలో మీ ఈనాడులో కూడా అనేక వార్తలు రాశారు. రోడ్డు ఆగిపోయింది వేయమని చెప్పి అప్పుడు చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీరు వెలుగులో తీసుకొచ్చారు దీనిపైన వెంటనే ఈరోజు స్పందించి ఈ రోడ్డు 700 మీటర్ల రోడ్డు కూడా వేయాలని చెప్పి ఈరోజు శంకుస్థాపన చేశాం.